खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। महेश्वरम जोन स्पेशल ऑपरेशन टीम आदिबटला पुलिस ने रंगारेड्डी ज़िला के आदिबटला पुलिस स्टेशन के करीब में गांजे से निकाला गया चरस का तेल नशा आवर मंशियात को फ़रोख्त करने वाले एक गैंग का पर्दाफाश किया। आदिबटला स्पेशल ऑपरेशन टीम पुलिस ने 3 शरपसंदों को गिरफ्तार किया जो कि गांजे से निकाला गया चरस का तेल यानी हशीश ऑयल जो कि एक बड़े पैमाने पर नशा आवर माया माना जाता है, इसे ले जा रहे थे। तकरीबन 30 लाख रुपए मालियत का चरस का तेल जब्त कर लिया गया। आदिबटला पुलिस ने मुलजिमान के कब्जे से 3.8 किलोग्राम चरस का तेल, 3 मोबाइल फ़ोन को बरामद करते हुए तीनों मुलजिमान को रिमांड पर भेज दिया। रंगारेड्डी ज़िला आदिबटला पुलिस स्टेशन इलाके में आदिबटला के कई सारे मुकामात पर यह हशीश ऑयल ज़रूरतमंद सारिफिन में ऊंचे दामों में फ़रोख्त किया जा रहा था। ज़राए से मिली मुसद्दिक़ा इत्तला पर स्पेशल ऑपरेशन टीम और आदिबटला पुलिस ने कार्रवाई करते हुए 3 अफराद को गिरफ्तार कर लिया। इनका कहना है कि गांजे से चरस का तेल निकाला जा रहा था जो कि गांजे से ज़्यादा ख़तरनाक होता है और वो इसे विशाखापट्टनम मुंतकिल कर रहे थे। बहरहाल पुलिस ने कार्रवाई करते हुए इन्हें रिमांड पर भेज दिया और माजी में भी इस तरह के इन पर कई सारे मुजरिमाना केसेस भी दर्ज बताए जा रहे हैं, जबकि इस खुसूस में मज़ीद एक और मुलजिम मफरूर बताया जा रहा है। मफरूर मुलजिम की तलाश के लिए भी खुसूसी टीम्स तश्कील दी जा चुकी है। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। చాలా ఇబ్బందికరంగా అవుతున్న వాతావరణంలో ఒక రాచకొండలో ఒక ఇనిషియేటివ్ ద్వారా సపరేట్గా ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ మరియు లోకల్ పోలీసు యొక్క అనుసంధానంతో ఈ నార్కోటిక్స్ పైన ఒక ఉక్కు భాగం ఒక విధంగా ఇక్కడ సపరేట్గా ఇనిషియేటివ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా మా ఎస్ఓటీ డీసీపీ గారు శ్రీ మురళీధర్ గారు మరియు ఎస్ఓటీ సిఐ గారు సైదాబాబు గారు మరియు మా డీసీపీ మహేశ్వరం గారు శ్రీమతి సునీతారెడ్డి గారు ఏసీపీ ఇబ్రహీంపట్నం రాజు గారు వీరి ఇనిషియేటివ్ నుంచి సపరేట్గా 2 బృందాలుగా ఒక టీం అనేది ఫామ్ చేయడం జరిగింది. మాకు నిన్న ఆఫ్టర్నూన్ టైంలో సుమారు 2 గంటల 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. హ్యాష్ ఆయిల్ ఈ గాంజా ప్రేరితమైన ఒక లిక్విడ్కి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్ అనేది ఇక్కడ ఆదిబట్ల TCS మరియు చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలని టార్గెట్ చేస్తూ ఇక్కడ విక్రయించాలనే ఉద్దేశంతో వైజాగ్ మరియు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక హ్యాష్ ఆయిల్ని కలెక్ట్ చేసుకొని అవన్నీ కూడా హైదరాబాద్, మాదాపూర్, ఆదిబట్ల చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మరియు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్న ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటూ ఈ మారక ద్రవ్యాలని విక్రయించాలనే ఉద్దేశంతో వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి మేము దాన్ని ముందస్తు చర్యగా మా డీసీపీ మహేశ్వరం శ్రీమతి సునీతారెడ్డి గారి పర్యవేక్షణలో 2 బృందాలుగా మారి ఈ నార్కోటిక్స్కి సంబంధించిన కేసు ఎలా అయినా ఛేదించాలనే ఉద్దేశంతో 2 బృందాలుగా ఏర్పడి ఇవన్నీ కూడా నార్కోటిక్స్ సబ్స్టెన్సెస్ యాక్ట్కి సంబంధించిన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పంచుల సహకారాలతో FSL టీమ్ తోటి మరియు క్రూజ్ టీమ్ సహకారాలతో ఇవన్నీ కూడా ఇనిషియేటివ్ తదితర చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా మేము TCS కంపెనీ దగ్గర మాటు వేసి ఉండగా సుమారు సాయంత్రం 5 గంటల క్రమంలో ఒక 3 వ్యక్తులు తచ్చాడుతూ అక్కడ అనుమానాస్పదంగా కనిపించారు. మేము అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వీరిని 3 కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇటు కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు తలుపురెడ్డి సుధీర్ సన్నాఫ్ రమణ, ఇతను వచ్చేసి విశాఖపట్నానికి సంబంధించిన వాడు. తలుపురెడ్డి డేమల్లు సన్నాఫ్ చిన్న రమణ, ఇతను విశాఖపట్నానికి సంబంధించిన ఇతను. కేశం శెట్టి శంకర్రావు అలియా శంకర్ సన్నాఫ్ రమణ, అతను వచ్చేసి రవికమతం మండల్ విశాఖపట్నంకి సంబంధించిన వాళ్ళు. వీరి 3 దగ్గర నుంచి మేము హ్యాష్ ఆయిల్ సుమారు 3.8 kgs, ఇవి యాక్చువల్గా లిక్విడ్ రూపంలో ఉన్నది, మనకు ఒక ద్రవం రూపంగా మనము వీళ్ళు ఒక బాక్స్లో పెట్టేసి వీళ్ళన్నీ కూడా విక్రయించాలనే ఉద్దేశంతో